మిగతా వార్తలు చూద్దాం. దేశంలో సంచలనం రేపిన హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కేసులో విశాఖ పోలీసులు పురోగతి సాధించారు. ఎట్టకేలకు కంబోడియాలో చిక్కిన బాధిత యువకులను విశాఖపట్నానికి చేరారు. వారికి విశాఖ సిపి రవిశంకర్ స్వాగతం పలికారు. చైనీస్ గ్యాంగ్ చెర నుంచి విడిపించిన విశాఖ పోలీసులకు ధన్యవాదాలు చెబుతున్నారు బాధితులు. విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న యువకులతో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. కాంబోడియాలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందనే వార్త వచ్చిన దగ్గర నుంచి విశాఖపట్నం ఉలిక్కిపడింది. అదేవిధంగా యావత్ భారతదేశం మొత్తం కూడా దీని గురించి చర్చనీయాంశంగా మారింది. అందులో భాగంగా కాంబోడియా నుంచి ఎంతో సురక్షితంగా కూడా కొంతమంది భారతీయులు ఇక్కడ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నం విమానాశ్రయం కూడా రావడం జరిగింది. ఒకసారి వారి మాటలోనే ఆ యువకులు మాట్లాడే దర్శనం చేద్దాం. మీ పేరు చెప్పండి, ఎప్పుడు కాంబోడియాకి వెళ్ళారు, అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? నేను వచ్చేసి కంబోడియాలో 3 months అయిందండి. అయితే అక్కడ చైనీస్ ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి మనం డేటా ఎంట్రీ జాబ్కనే వెళ్ళాం అనమాట. ఎక్కడికో తీసుకెళ్తారు, అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ మనం బయటికి రావాలంటే వాళ్ళకి డబ్బులు కట్టి రావాలి. అంటే మొత్తం మీరు ఎంత కట్టారు, అక్కడ ఏమేమి పనులు చేయిస్తున్నారు మీ చేత? అక్కడ ఓన్లీ మనకి ఏంటంటే సార్ అది అదంతా ఆన్లైన్ అండి, ఆన్లైన్ అనమాట. జస్ట్ ఏంటంటే టెలిగ్రామ్లో యాడ్ చేసి ఇవ్వాలి మన ఇండియన్స్ అంతే. అంటే మీరు ఇప్పటి వరకు విశాఖపట్నం ఉన్నప్పుడు సైబర్ నేరాలు జరిగేవని చూసారు, అప్పగానే ఏకంగా ఇప్పుడు అలాంటి ఎప్పుడు నేను చూడలేదు. జస్ట్ నాకు వెళ్ళిన తర్వాత తెలిసింది ఇలా కూడా చేయొచ్చు అని తెలుస్తారు. అది అక్కడ ఎలా ఉండేది వాతావరణ పరిస్థితులు? అదంతా ఇంక చైనీస్ సెంటర్లో ఉండేదండి. ఇంక మనం ఒకసారి వెళ్ళామంటే ఇంక బయటికి రావడానికి లేదండి. మొత్తం అంతా చైనీస్ సెంటర్లో ఉంటుంది. వన్స్ ఒకసారి అక్కడ స్టెప్ వేసిన తర్వాత మళ్ళీ మనం అన్నం తినాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా ఏం చేయాలన్నా సరే వాళ్ళ పర్మిషన్ ఉండాలి, లేకపోతే బయటికి రావడానికి కుదరదు. సపోజ్ మాకు యాక్చువల్లీ మేము వెళ్ళిన తర్వాత మాకు జాబ్ నచ్చలేదు, అది మేము వచ్చేస్తామని చెప్పాలి. అయితే అక్కడి నుంచి మనం రావడానికి 4 లక్షల రూపాయలు కట్టి కానీ బయటకు పంపించారండి. అంటే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు కనీసం ఒక రోజులో ఒక పూట కూడా భోజనం పెట్టకుండా హింసించే ఘటనలు ఉన్నాయా? ఉన్నాయండి. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు చెప్పిన మనం చేయకపోతే ఫుడ్ ఉండదండి, ఫుడ్ ఉండదు. ఇప్పుడు మిమ్మల్ని పెట్టిన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? అంటే అక్కడ రూమ్స్ కానీ లేకపోతే అక్కడ ట్రీట్మెంట్ కానీ వాళ్ళు మీతో ఏమని మాట్లాడేవాళ్ళు, ఏమని చెప్పేవాళ్ళు? ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు, వాళ్ళు మనకి చెప్తుంటాడు అనమాట, ఇలా ఇలా చేయాలి, అలా చేయను అంటే సపోజ్ అలా చేయను మాకు నచ్చలేదు చేయలేదని అంటే సపోజ్ అదే అండి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే టెలిగ్రామ్లో యాడ్ చేసి కస్టమర్ని ఇవ్వాలి. అది కస్టమర్ని ఇవ్వకపోతే మనకి ఆ రోజు ఫుడ్ ఉండదు. సపోజ్ రోజుకి ఒక 5-6 యాడ్ చేసి ఇవ్వాలి. వాళ్ళకి యాడ్ చేసి ఇవ్వకపోతే ఆ రోజు ఫుడ్ బెటర్. ఇంకోటి ఏంటంటే డార్క్ రూమ్ అని ఉంటుంది, ఆ డార్క్ రూమ్లో వేసి చిత్రహింసలు చేస్తారు. అంటే చిత్రహింసలు చేయడం అంటే కొట్టేవాళ్ళ, ఏం చేసేవాళ్ళు? కొట్టరు, కాకపోతే ఏంటంటే ఒక రూమ్లో ఒకరిని వదిలేస్తారు పొద్దున్న సాయంత్రం దాకా. అది చాలు కదా, మాట్లాడడానికి ఎవరు ఉండరు, చూడడానికి ఎవరు కనపడరు. అంటే మీరు ఇప్పుడు ఏ విధంగా ఇండియన్ ఎంబసీ మీ దగ్గరకు వచ్చిందా, మీరు ఇండియన్ ఎంబసీ దగ్గరికి? లేదు సార్, యాక్చువల్లీ ఏంటంటే మేము చాలా రోజుల నుంచి అక్కడ మేము 3 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. మొన్న సార్ ఇంటర్వ్యూ చూసాం, సిపి సార్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చూపించిన తర్వాత ఒక 30 మంది దాకా సపోజ్ ఇంకా మనం అందరం ఇంకా ఇలా ఉంటే ఇక్కడ ఇంకా మనం విడుదల అవ్వలేము, ఏదో చేద్దామని చెప్పేసి చైనీస్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఎలాగైనా బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకొని మాట్లాడుకొని వాళ్ళకి చెప్పాం, మేము వెళ్ళిపోతాం, మేము ఉండం, మా పాస్పోర్ట్ మాకు ఇచ్చేయండి అని. కానీ ఒకరిని అందరినీ రూమ్లో పెట్టేసి డోర్ వేసి వదిలేశారు, ఒక 10 మంది సెక్యూరిటీ నుంచి. కానీ అక్కడ ఎవరో పట్టించుకోలేదు, 2 days నుంచి ఫుడ్ కూడా పెట్టలేదు. తర్వాత మళ్ళీ వచ్చి అడిగినా మేము ఉండమని చెప్తే ఇద్దరిని తీసుకొని వెళ్ళి వాళ్ళని ఒక 10 మంది వచ్చి తీసుకొని వెళ్ళి ఇంక మళ్ళీ తీసుకొని రాలేదు. అందుకని మేము గొడవ ఆడుకొని వెళ్తే ఇంకా అందులో చాలామంది ఇండియన్స్ ఉన్నారు అక్కడ. మేము 30 members మన తెలుగు వాళ్ళు మాత్రమే ముందు అడగడం, గొడవ చేయడం మన తెలుగు వాళ్ళు మాత్రమే అడిగాం. తర్వాత అక్కడ హిందీ మొత్తం అదర్ స్టేట్స్ కూడా మొత్తం అందరూ వచ్చి సపోర్ట్ చేయడం వల్ల, పెద్ద గొడవ చేయడం వల్ల అక్కడ ఉన్న పోలీసులు మన ఇండియన్ ఎంబసీ రావడం వల్ల మేము సేఫ్గా వచ్చాం. అసలు మీరు ఈ ట్రాప్లో ఎలా చిక్కుకుపోయారు, ఎవరి ద్వారా వెళ్ళారు, ఏం జరిగింది? రాజేష్ అనే ఒక ఏజెంట్ ద్వారా వెళ్ళాం మేము, అతని ద్వారా వెళ్ళాం. అది డేటా ఆపరేటర్ అనేసి పంపించారు మమ్మల్ని ఇక్కడ నుంచి. అక్కడికి వెళ్ళే వరకు తెలియదు. నేను వెళ్ళి జస్ట్ 1.5 month అయింది. నాకు ఇంకా అక్కడ పూర్తిగా ఏమీ తెలియదు, జస్ట్ ట్రైనింగ్లో ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా తెలిసిందే, ఇంకా అక్కడి నుంచి ఇంకా మాకు సరిగా ఫుడ్ కానీ అలాంటివి ఏమి పెట్టలేదు సరిగా. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చైనీస్ గ్యాంగ్ మీతో ఎటువంటి పనులు చేయించేవాళ్ళు, ఏమని చెప్పేవాళ్ళు? నేనైతే ఇంకా 1.5 month అయింది. నాకు జస్ట్ నార్మల్ టైపింగ్ స్పీడ్ అవి మాకు అంతగా ఏం లేకపోవడం వల్ల జస్ట్ ట్రైనింగ్లో ఉన్నాను. అక్కడ మీతో పాటు అమ్మాయిలు ఎవరు ఉండేవాళ్ళ, మీరు అవి చూసారా, ఏమైనా గమనించారా? అవి ఏమి తెలియదు అండి, సపరేట్ ఉంటాయి ఆఫీసులు. రైట్, ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా కాంబోడియాలో చిత్రహింసలకు గురయ్యామని కూడా వారు చెప్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. ఎంతో దారుణమైన స్థితిలో ఒక డార్క్ రూమ్లో పెట్టేసి మమ్మల్ని హింసించేవారని కూడా బాధితులు చెప్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం.
విమానాశ్రయానికి కాంబోడియా బాధితులు చేరుకోవడం జరిగింది. విశాఖ పోలీసులు ఎంతో సమిష్టిగా కృషి చేసి కాంబోడియా నుంచి బాధితులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనం ప్రస్తుతం ఇదో చూస్తున్నాం. విశాఖ సిపి రవిశంకర్ ఆ బాధితుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. వారి అందరికీ కూడా భరోసాని ఇస్తున్నారు. ఏమీ జరగదు, మేమున్నామని ఒక భరోసాని విశాఖ సిపి రవిశంకర్ అందజేయడం జరిగింది. ఒకసారి ఆ తల్లిదండ్రుల మాటలోనే ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒకసారి బాధితులు ఉన్నారు, చెప్పండి, మీకు అసలు కాంబోడియా నుంచి విముక్తి కలిగింది అనేది ఇప్పటికే నమ్మగలుగుతున్నారు అసలు మీరు? కలిగింది, ఎందుకంటే అది మన సార్ సపోర్ట్తో సార్ వెంటనే రియాక్ట్ అయ్యారు. యాజ్ సూన్ యాజ్ సార్ రియాక్ట్ అవడంతో సార్ ఇచ్చిన ప్రెషర్ ఎంబసీ అయినా సరే ఏదైనా సరే యాజ్ సూన్ యాజ్ అంటే విత్ ఇన్ డేస్లో రియాక్ట్ అయ్యింది. ఆల్రెడీ మేము చేసిన తర్వాత మేము కూడా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసాం. తను నేను ఇండివిజువల్గా చైనీస్ ద్వారా మీ ఇద్దరం చాలా ఇష్యూస్ ఫేస్ చేసాం. అంటే మన గ్రూప్ మొత్తం తెలుగు వాళ్ళ గ్రూప్ మొత్తానికి మీ ఇద్దరం మాట్లాడడం అవుతుందని చెప్పి మా ఇద్దరిని సపరేట్ చేసేసారు. ఫస్ట్ సపరేట్ చేసేసి ఒక డార్క్ రూమ్లో పెట్టేసి వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో వీళ్ళందరూ అపోజ్ అవడంతో వాళ్ళు మమ్మల్ని రిలీజ్ చేశారు. వాళ్ళు మమ్మల్ని రిలీజ్ చేయగానే మళ్ళీ మేము సార్కి కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా ఎంబసీకి కాంటాక్ట్ అయ్యాం. సార్కి కాంటాక్ట్ అయిన తర్వాత సార్ రెస్పాన్స్ ఇమీడియట్ రియాక్షన్తో ఏపీ పోలీస్ మన వైజాగ్ పోలీస్ ఇమీడియట్ రియాక్షన్తో మేము చేసిన రిస్క్కి ఇవాళ ఒక రిజల్ట్ లా మేము ఇండియా వైజాగ్ హ్యాపీగా వచ్చి. కాంబోడియాలో ఉన్నప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియదు, కానీ విశాఖ పోలీసింగ్ అనేది మిమ్మల్ని నుంచి కాంబోడియా నుంచి ఇక్కడ తీసుకురావడానికి వారు చేసిన విశ్వ ప్రయత్నాలు అనేవి మీ కంటికి కనిపించాయా? చాలా బాగా కనిపించాయి. ఎందుకంటే మన ఎస్పీ గారికి కాంటాక్ట్ అవ్వకుండా అంటే సార్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మేము రిస్క్ చేసాం. సిపి సార్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మేము రిస్క్ చేసాం. ఓకే, సార్ సపోర్ట్ మాకుంది, ఏదైనా సరే సార్ చూసుకుంటారు ఇమీడియట్గా అని సార్ ఇంటర్వ్యూ చూసిన మేము రియాక్ట్ అయ్యాం. సో ఎందుకంటే మేము ఫస్ట్ భయపడింది ఆల్రెడీ చాలామంది త్రూ ఎంబసీ ద్వారా వచ్చారు. ఎంబసీ ద్వారా వస్తే కంబోడియన్ పోలీసెస్కి $40,000 $30,000 ఆఫర్ చేసి వాళ్ళని ఒక 21 days సెల్లో పెట్టారనమాట. సెల్లో పెట్టి ఫుడ్ లేకుండా వాళ్ళని 21 days సెల్లో పెట్టి తర్వాత ఇమిగ్రేషన్కి హ్యాండ్ ఓవర్ చేసేవారు. సో ఆ భయంతో చాలామంది ఎవరు ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఎలా ఉన్నా సరే అడ్జస్ట్ అయిపోయి ఇంకా అలా ఉండేవారు త్రూ అవుట్ ద కంపెనీ. ఇప్పుడు వచ్చిన బాధితులు విశాఖ పోలీసింగ్ గురించి కావచ్చు, మీరు చేసిన కృషి గురించి అంత స్థాయిలో కూడా వారు ఎంతో గొప్పగా చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందా లేకపోతే ఇంకేమైనా ఉందా, మిగిలిందా? ఎస్, ద రిజల్ట్స్ హ్యావ్ బీన్ వెరీ ఫ్రూట్ఫుల్ అండ్ రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది అక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా క్షేమంగా రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అక్కడ ఉన్న అంబాసిడర్, వీళ్ళందరితో కూడా రెగ్యులర్గా టచ్లో ఉంటాము. ఎందుకంటే మాకు వాట్సాప్ కాల్స్ అన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి. వాళ్ళ ఐడెంటిటీ అన్నీ కూడా షేర్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేస్తూ రాబోయే రోజుల్లో మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేయాలా. తర్వాత ఇక్కడ కూడా ఇటువంటి పొరపాటు మళ్ళీ జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా చేస్తాము. ఒకటి ఏమంటే ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో మ్యాన్ పవర్ అండ్ లేబర్ ఎంప్లాయ్మెంట్, ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్కి ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక సమావేశానికి ఆహ్వానించి వాళ్ళందరూ కూడా వాళ్ళ లైసెన్స్ అన్ని కూడా వెరిఫై చేయటము, తర్వాత లేని వాళ్ళని తీసేయటము, వాళ్ళ మీద చర్యలు తీసుకోవటము. అదేవిధంగా యువకులందరికీ కూడా ఒక మీటింగ్ అంతా కూడా ఏర్పాటు చేసేసి వాళ్ళు కూడా దీనికి ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద అవగాహన కలిగించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రయత్నాలు చేస్తాం. రైట్, ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో చూస్తున్నాము. విశాఖ పోలీసుల ద్వారానే మేము కాంబోడియా నుంచి విముక్తి పొందాము. సిపి రవిశంకర్ ఐఎన్ఆర్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మాకు చాలా ధైర్యం వచ్చింది. అప్పుడు కాంబోడియా నుంచి బయటికి రావాలనే ఒక కోరిక మాలో కలిగింది. అప్పటి వరకు ఒక బానిసలాగా మేము అక్కడ ఇరుక్కుపోయాము. అయితే ఇప్పుడు విశాఖపట్నం రావడానికి తమ స్వస్థలాలకు రావడంతో బాధితులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. విడుదల శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి. విశాఖపట్నం నుంచి కాంబోడియాకు వెళ్ళి అక్కడ చైనీస్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుపోయి చాలా చిత్రహింసలకు గురవుతున్న బాధితులు విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం విశాఖపట్నం విమానాశ్రయాన్ని చూస్తున్నాం. వారు ఇప్పుడే ఫ్లైట్ దిగి ఇక్కడ రావడం జరిగింది. పూర్తిగా కూడా బాధితులతోటి జాయింట్ సిపి ఫకీరప్ప కూడా మాట్లాడుతున్నారు. వారికి అక్కడ కాంబోడియాలో ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఈ స్కామ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరిగింది అంశంపై కూడా వీరి ద్వారానే పూర్తిగా సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. కొంతమంది యువకులు ఉన్నారు మనతో పాటు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఏపీ పోలీసు అంతతో మెయిన్ కమిషనర్ ఇంటర్వ్యూ చూసి మేము రియాక్ట్ అయ్యాం. వాళ్ళ మీద ఎదురుగా డేర్ చేసి వాళ్ళ మీద ఫైట్ చేయడం, కానీ ఈ వీడియో చూసా మేము ఫైట్ చేసాము. వెంటనే ఫైట్ చేసిన వెంటనే కింద మాకు స్క్రోలింగ్ నెంబర్ వచ్చింది. నెంబర్ రాగానే అతనికి వాయిస్ మెసేజ్ పెట్టిస్తాం, సైలెంట్గా పెట్టి. కానీ వెంటనే వాళ్ళకి ఎలా తెలిసిందో తెలియదు, ఫోన్స్ తీసుకున్నారు మావన్నీ. ఫోన్స్ తీసుకుని సెక్యూరిటీని పెట్టి తెచ్చి మా ఫోన్స్ ఇవ్వండి పోనీ వాళ్ళు అన్నారు. $2,500 కట్టి వెళ్ళిపోండి అన్నారు. సరే మేము పేరెంట్స్ కాల్ చేసి మేము కట్టేసి వెళ్తామని అంటే
నో ఫోన్స్ ఇవ్వమని చెప్పేసి ఇద్దరిని తీసుకెళ్లారు. ఇద్దరిని తీసుకెళ్ళినట్టు వాళ్ళకి గంజాయి డ్రగ్స్ అవి చూపించి మీ రూమ్లో దొరికాయి, ఇప్పుడు మా కంబోడి పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్తారని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ అవ్వగానే మనకు తెలియగానే ఇంకా మా అందరూ ఆఫీసర్ 300 మంది ఇంకా వాళ్ళ మీద ఎగిరిపోయి కార్లు అయ్యి ఇంకా చేసి చెత్తలు చేసి కానీ అప్పుడు కంబోడి పోలీసులు వచ్చి మా పాస్పోర్ట్ మాకు ఇచ్చేసి ఇంకా వాళ్ళ స్టేషన్ తీసుకెళ్ళి మరుసటి రోజు ఇమిగ్రేషన్లో పెట్టారు. ఇమిగ్రేషన్ పట్టుగా ఇండియన్ ఎంబసీ హెడ్ ఆఫీసర్ వచ్చారు. వచ్చినట్టు మా డీటెయిల్స్ అన్నీ తీసుకొని బుక్ చేసుకొని ఫ్లైట్ టికెట్స్ అని చెప్పేసి బుక్ చేసుకుని ఇలాగ ఈ ద్వారా ఇలాగ వచ్చాను. భోజనం పెట్టలేదని కూడా మాకు ఇక్కడ తెలిసింది పరిస్థితి. నిజంగా అక్కడ మీరు ఫేస్ చేస్తారు కదా, మీరు మొట్టమొదటిగా అక్కడికి వెళ్ళినప్పుడు ఏమనుకుని వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది? నేనైతే ఇక్కడ శాలరీ తక్కువ కదా, అక్కడ $800కి 60,000 అలాగ వస్తుంది పర్ మంత్ అని చెప్పి ఇంకా వెళ్ళాము. డేటా ఎంట్రీ అని చెప్పాడు, కాపీ పేస్ట్ ఏమనంటే కెసిన్లోని ఎగ్జిట్ ఎంట్రీ ఉంటుంది కదా, అది కాపీ పేస్ట్ చేయండి ఎవరెవరు వచ్చా అవి అని చెప్పారు. తెర చూస్తేనేమో ఇందులో పెట్టేశారు. ఇందులో పెట్టి ఫుడ్ కోడ్లు అవి తీసుకుంటేవారు. తీసుకున్నాంటే ఫైన్స్ $10 డైలీ $10 ఫైన్. మళ్ళీ మంత్లీకి వస్తే $200. నాకు మంత్లీ అలా వచ్చి 300 వచ్చేది. 800 చెప్పి 300 అలాగ వచ్చేది. వచ్చి వచ్చేసి మాకు ఫుడ్ ఎట్టివారు కాదు, ఫుడ్ కూడా మంచిగా ఉండేది కానీ మేము అక్కడ ఆర్డర్ పెట్టుకుని ఇండియన్ రెస్టారెంట్కి ఆర్డర్ పెట్టుకుని అక్కడే ఫుడ్ కూడా డబ్బులు అక్కడే అయిపోయి మనీ అంతా. అంటే మొత్తానికి మీతో అక్కడ ఏం పని చేయించేవాళ్ళు, వాళ్ళు అసలు ఏమని చెప్పేసి ఆ పని చేయించేవాళ్ళు? అసలు మాకైతే 5 ఫేస్బుక్ అకౌంట్స్ ఇస్తారు. అకౌంట్స్ ఇచ్చి అక్కడ క్లయింట్స్ రిచ్ క్లయింట్స్ యాడ్ చేసి మాకు ఇచ్చిమంటారు, వాళ్ళకి ఇచ్చిమంటారు. చైనీస్కి టెలిగ్రామ్లో యాడ్ చేసి ఇచ్చిమంటారు. ఒకళ్ళు యాడ్ చేయకపోతే ఇంకా అక్కడి నుంచి ఫైన్స్ వేసేస్తారు. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే చాలా త్వరగా చేశారు. మన ఇక్కడ సిపి గారు, కమిషనర్ గారు మన ఇండియన్ ఎంబసీకి కాల్ చేసి చాలా త్వరగా రప్పించారు. ఎంత త్వరగా వస్తామని కూడా మేము అనుకోలేదు. అక్కడ నుంచి ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరి కోసం చాలా హోప్. వీళ్ళందరూ ఇంకా ప్రయత్నిస్తారు, వాళ్ళందరినీ చాలా త్వరగా తీసుకొని రావడానికి. మీరు సుమారు కంబోడియాకి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారు? సుమారు నేను వెళ్ళి 20 days అలా అవుతుంది. ఈ 20 daysలో చాలా టార్చర్ అనుభవించాను. అసలు ఫుడ్ విషయంలో అసలు చాలా ఆకలితో మళ్ళీ క్లయింట్స్ని యాడ్ చేయకపోతే చాలా ఇబ్బందులు పెట్టేవారు. షిఫ్ట్ ఎక్స్చేంజ్ చేసి అలా సిస్టమ్ ముందు 14-15 గంటలు అలా వర్క్ చేయించుకున్నారు. అంటే అసలు ఇలాంటి ఉచ్చులో మీరు ఎలా ఇరుక్కుపోయారు? ముఖ్యంగా ఇలా ఏజెంట్ల ద్వారా వెళ్ళారు కదా, ఆ ఏజెంట్ మీకు ఏం చెప్పి పంపించారు? అక్కడికి వెళ్ళేసరికి అంటే సినిమా మొత్తం కూడా మారిపోయింది కదా? మారిపోయింది. అంటే డేటా ఎంట్రీ అని చెప్పారు. డేటా ఎంట్రీ అని చెప్పేసి అలా బాగుంటుంది, మీకు అక్కడ అంతా బాగుంటుంది అది అని చెప్తే మేము అందరం ఇంకా చాలా ఆశతో వెళ్ళి అక్కడ ఉచ్చులో చిక్కిపోయాం. అలా చాలా రైట్. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో బాధితుల మాటలు విన్నాము, వాళ్ళ కన్నీటి గాథలు కూడా వింటున్న సిచ్యువేషన్. ఎందుకంటే రోజుల కొద్దీ అక్కడ ఉన్నప్పుడు ఒక చీకటి కోపంలో పడేసి కనీసం ఫుడ్ పెట్టకుండా గంటల పాటు సుమారు 14-18 గంటల పాటు సిస్టమ్ నుండి పని చేయించాలని, ఏం పని చేయకపోయినా సరే వారు చిత్రహింసలు పెట్టాలని కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో విశాఖ పోలీసులు దయవల్లే మేము ఇక్కడ ఈరోజు ఉన్నామని, ఇంకా చాలామంది కంబడులు ఇరుక్కుపోయారు, వారిని కూడా రక్షించాలి, వారిని కూడా రక్షిస్తారని కూడా నమ్మకం చూపిస్తున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఇప్పుడే కాంబోడియాకి వెళ్ళడానికి వెళ్తున్న ప్రయాణికులు సైతం ఒకసారిగా అప్రమత్తమయ్యారు. ఏం జరిగిందంటే బాబు వెళ్తాడు కదా అని చెప్పేసి మేము వచ్చాం, కంబోడియా వెళ్దాం అనేసి. మాకు ఈ సిచ్యువేషన్ అంతా చూసి ఆపిస్తాం, వెళ్ళలేదు. అంటే జనరల్గా మీకు ఏం చెప్పాను మీ బాబుకి? జాబ్ అంటే ఫ్రెండ్ ఉన్నాడు, జాబ్ ఉందని చెప్పేసి చెప్పారు. దేని ద్వారా వెళ్దామని చెప్పి? ఏ జాబ్ అని? అది ఏంటనేది తెలియదు. అంటే ఒక్కసారి ఇంతమంది మిగిలిన అంటే మీ కొడుకులు లాంటి కొడుకులను కూడా చూశారు, ఏమనిపించి చూడగానే? వాళ్ళు చూసే నాకు బాధ అనిపించి నా కొడుకుని ఆపేసుకున్నాను. వెళ్ళకూడదు, ఇంటికి తీసుకెళ్ళిపోదాం నిర్ణయించుకొని తీసుకెళ్ళిపోతున్నాను. అంటే సాధారణంగా బయట ప్రాంతాలకి తల్లులు పంపించాలని అనుకోరు కదా, కానీ దూరం పంపించాలనుకున్నారు కదా? దూరం పంపించాలంటే మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు పెట్టి మేము పంపించాలనుకున్నామండి. పంపించాలంటే ఇప్పుడు బాబుని పంపించాలని మాకు ఉద్దేశం లేదు, కాకపోతే మా పరిస్థితులు పెట్టి పంపిద్దాం కదా అని చెప్పేసి మేము అనుకున్నాం. ఇంత పెద్ద ప్రమాదం నుంచి మీ కొడుకు తప్పించుకున్నాడు అని ఏ దేవుడో మమ్మల్ని కాపాడాడండి. ఏ దేవుడో కాపాడి ఇంతమంది వాళ్ళు చూసిన తర్వాత అమ్మో నా కొడుకు కూడా రేపు పొద్దున్న ఇలాంటి కష్టాలు పడకూడదని చెప్పేసి నేను తీసుకొచ్చేద్దామని ఎప్పుడు వస్తారు అంతే కదండి. రైట్. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా మరికొద్ది సేపట్లో కాంబోడియాకి తన కొడుకును పంపించడానికి ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. అయితే పూర్తిగా కూడా కాంబోడియాకి మరికొద్ది సేపట్లో ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయి చైనీస్ గ్యాంగ్ చేతిలో మరొక యువకుడు చిక్కుపోకుండా విశాఖ పోలీసులు కాపాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్లైట్ దిగి బాధితులను తీసుకొస్తున్న క్రమంలో ఆ తల్లిదండ్రులు ఈ బాధితులను చూసి తమ కొడుకు కూడా ఇలాగే చిక్కుకుపోతాడం భయంతో ఏ ప్రాంతానికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు ఆరా తీయగా ఇదే గ్యాంగ్ చేతిలో చిక్కుకుపోయాడని, ఏజెంట్ల చేతిలో మోసపోయాడని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ కుమారుడిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి తమ ఇంటికి తీసుకెళ్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. తల్లి మాటల్లో కూడా విన్నాం. విజయన్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి. తమ సోదరుడు కూడా కంబోడియాకు వెళ్లేందుకు పయనమయ్యాడంటున్నారు. ఈ విషయం తెలుసుకుని నిలిపివేసమంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు.
మీరు ఎందుకు ఎయిర్పోర్ట్కి వచ్చారు అసలు? మా అన్నయ్య వెళ్తున్నాడండి, ఇక్కడ ఇంతమందిని ఆపేశారు కదా, వాళ్ళందరినీ చూసి భయమేసి వాళ్ళు కూడా రిటర్న్ వచ్చేస్తున్నారు. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు కదా, పోలీసులు కూడా ఆపేశారు. అంటే మీకు ఎప్పుడైనా చూసారా ఈ విధంగా ఎంతమంది? చూడలేదు, ఇదే ఫస్ట్ టైం ఇలా ఎంతమంది ఇలా రావడము. అంటే బయట చూస్తున్నాము ఇలా ఏజెంట్ల ద్వారా వెళ్తున్నారు, కంబోడియాలో పర్టికులర్గా ఇలా జరుగుతుంది అని చెప్పేసి తెలియదండి. అదే కంబోడియాకి వెళ్తే అంత చిత్రహింసలకు గురవుతున్నారు అని తెలుసుకున్నారు కదా, సేమ్ అదే మీ బ్రదర్ కూడా ఎలా వెళ్తున్నారు, ఏ జాబ్ అని చెప్పి వెళ్తున్నారు? అంటే డేటా అప్రూవ్ అని చెప్పేసి వెళ్తున్నాడు, అంటే ఎవరు మధ్యలో ఏజెంట్స్ లేరు, ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఇంకా భయం వేసి రిటర్న్ వచ్చేస్తున్నారు. ఆల్రెడీ సార్ కూడా మాట్లాడారు వాళ్ళతోని, వాళ్ళ రెస్పాండ్ కూడా సరిగ్గా లేదు, అందుకని వచ్చేస్తున్నారు రిటర్న్. మనతో పాటు ప్రస్తుతం సైబర్ క్రైమ్ సిఏ ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు, ఒకవైపు బాధితులను అక్కడి నుంచి తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఇక్కడి నుంచి మరొక బాధితులు వెళ్లకుండా ఆపడం అనేది పెద్ద టాస్క్ అనేది. అలాంటి టాస్క్ని ఇప్పుడు మీరు ఫుల్ఫిల్ చేశారు. ఇప్పుడు బాధితులు చెప్తున్నారు అంటే వీళ్ళు కూడా సేమ్ అదే స్కామ్లో అదేనండి, అదే స్కామ్. ఎవరు ఒక ఆయన రవి అని ఇచ్చాడు రిఫరెన్స్, రవితో మాట్లాడాను ఆల్రెడీ, కాంబోడి రవి. వాడు ఏం చెప్తున్నాడు, టూరిస్ట్ సైట్ సీయింగ్ అంటున్నాడు. వీడికి ఇద్దరేమో డేటా ఎంట్రీ ఆపరేటర్ చెప్తున్నాడు. సో అక్కడే కన్ఫ్లిక్ట్ వచ్చింది. సో అటు పక్క వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి అక్కడ స్కామర్స్ కమ్మేస్తాడు. అంటే సో ఇప్పుడు వరకు పూర్తిగా కూడా ఇంతమంది సుమారు 150 మంది చిక్కుకుపోయారు కాంబోడియాలో అని తెలిసింది. కొంతమంది బాధితులు తీసుకొచ్చారు, మరొక 2 బాధితులు వెళ్తున్నారంటే బాధితుల సంఖ్య రోజు పెరిగే అవకాశం ఉంది కదా. చాలా మంది యువత అందరూ కూడా ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారండి. సింగపూర్ టూరిస్ట్ వీసా అని చెప్పి అక్కడ నుంచి కాంబోడియా, అక్కడ నుంచి చైనీస్ పీపుల్కి అమ్మేస్తున్నారు. సో ఎవరైనా ఎంప్లాయీ యూత్ అనేది ఎవరైనా కాంబోడియా ఎవరైతే కంపెనీలు ఉన్నాయో సౌత్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ లావోస్ కానీ, వియత్నాం కానీ, మయన్మార్ కానీ, అండ్ కాంబోడియా కానీ వెళ్ళినప్పుడు కొంచెం ప్లాన్ చేసి చక్కగా ప్రాపర్ చెక్ చేసుకుని వెళ్ళాలి. లేకపోతే మాత్రం కంపల్సరీగా చైనీస్ చెరలో వాళ్ళు ఇరుక్కుపోతారు. మొదటి నుంచి మీరు కేసుని మొత్తం అంతా చూస్తూనే వస్తున్నారు. మొత్తం సిట్లో కూడా మీరు ఉన్నారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో మీరు ఉన్నతోటి దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అయితే ఇలాంటి తరుణంలో యువతీ యువకులకు ముఖ్యంగా బయట దేశాలలో ఉద్యోగాల పేరుతో వెళ్తున్న వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? చాలామంది వైజాగ్లో చాలామంది ఏజెంట్స్ అనేవారు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ నుంచి ఒక ఏజెంట్ ద్వారా వెళ్ళిన వ్యక్తి అక్కడ వాడు ఎగైన్ టర్న్ టు ఏజెంట్కి మారిపోతున్నాడు. సో అక్కడ ఏజెంట్ మారిపోవడం వల్ల వాడు ఎగైన్ వాళ్ళకు ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న పిలిపించి మళ్ళీ ఎగైన్ యూత్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు అమ్ముకుంటున్నాడు. సో అందువల్ల ఎవరైనా ఎంప్లాయీ యూత్ అనేది కాంబోడియా దేశంలో ఏదైనా డేటా ఎంట్రీ ఆపరేట్ జాబ్ అంటే పర్ఫెక్ట్గా వెరిఫై చేసుకోవాలి. లేకపోతే కంపల్సరీగా వాళ్ళు చైనీస్కి బానిసంగా బతకవలసి వస్తుంది 1 year అంతా. ఈ పరిస్థితి పూర్తి స్థాయిలో మనం వింటున్నాం. ఒకవైపు సైబర్ క్రైమ్ సీఏ మాటలో విన్నాం, అదేవిధంగా మరికొద్ది సేపట్లో ఫ్లైట్ ఎక్కకపోతున్న తన అన్న గురించి, తన అన్నను కూడా సైతం ఆపేసి కాంబోడియాలో ఇంత దారుణమైన స్థితిలో ఉంది, ఖచ్చితంగా అందరూ మోసపోతున్నారు, అదేవిధంగా బాధింపబడుతున్నారు, చైనీస్ గ్యాంగ్ చెరలో పడి చిత్రహింసకు గురవుతున్నారు, ఖచ్చితంగా నా అన్నని అక్కడ తీసుకుని వెళ్ళను, అదేవిధంగా అక్కడికి వెళ్ళనివ్వను, ఆపేశారంటూ కూడా యువతి మాటల్లో కూడా విన్నాం. వీడియో జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.